హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మటుకి ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. అంటే మనీ సేవింగ్ ఐడియా అంటే మనకు వచ్చే శాలరీని మనం ఇలా కనుక ఖర్చులు చేసుకున్నాం అనుకుని డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇప్పుడు రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో. రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళు చక్కగా ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక ఖర్చులు చేసుకున్నారనుకోండి, నెలకి 5,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే రోజుకి 500 రూపాయలు అంటే 30 రోజులకి నెలకి మనకి 15,000 రూపాయలు అయితే సంపాదిస్తారు కదా. ఆ 15,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఇంటి ఖర్చులకు ఉపయోగించి 5,000 రూపాయలు మనము సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవచ్చు. ఇలా కనుక చేస్తే మట్టికి అది ఎలా చేయాలనేది, అంటే ఎలా ఖర్చులు చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న వీడియోలో అయితే మట్టికి మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి నెలకి 20,000 రూపాయలు శాలరీ వచ్చేవాళ్ళు ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఆ వీడియోలో అయితే మట్టికి మొత్తం ఖర్చులు అయితే మట్టికి నెలకి 16,500 రూపాయలు అయితే ఖర్చులు చేసి 3,500 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకునే విధంగా అయితే చెప్పాను ఎస్టిమేషన్ అనేది. అలా నేను చెప్పే పద్ధతుల్లో సేమ్ అలానే చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఖర్చులు అనేటివి చక్కగా నేను చెప్పే అంత అమౌంట్ అనేది సేవింగ్స్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నాలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళు ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లోనే చక్కగా ముందుగానే ప్లాన్ చేసుకుంటూ ఖర్చులు చేసుకున్నాం అనుకోండి, డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న డబ్బులు మనకి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి కదండి. నేను ఎలా ఖర్చులు చేసుకుంటాను, మేము ఎలా సేవింగ్స్ చేసుకుంటాము అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ ఇలా దాచుకున్న డబ్బుల్ని మనం రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరన్నా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఎంతో కొంత ఉపయోగపడతాయి మీకు డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకైతే మట్టికి. అండ్ మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడే వీడియోసే చేస్తున్నాను మన ఛానల్లో. మన ఛానల్లో ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ కంటెంటే ఉంటుందండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే కొంచెం తక్కువగా ఉన్నారు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. ఈ వీడియోలో అయితే ఇందాక చెప్పాను కదా, రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళు ఇలా కనుక ఖర్చులు చేసుకున్నారనుకోండి, నెలకు 5,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకైతే చెప్తాను. ఇలానే మీరు ఒక బుక్లో అయితే రాసుకోండి. ఇలా సేమ్ నేను చెప్పే పద్ధతిలోనే ఒక బుక్లో రాసుకొని ఇలానే ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి ట్రై చేయండి. ఈ మంత్ సగం అయిపోయింది కదా, నెక్స్ట్ మంత్ నుంచి బిగించేసుకోవచ్చు ఈ మనీ సేవింగ్ ఐడియా చక్కగా. ఇప్పుడు మనకి రోజుకి 500 రూపాయలు వస్తాయి కదండి. ఫస్ట్ అయితే మట్టికి ఒక 500 రూపాయలు అంటే 2 రోజుల డబ్బుల్ని 1,000 రూపాయలు అవుతాయి కదా. ఈ 1,000 రూపాయలు అనేటివి పాల బిల్లు కింద ఒక పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. మంత్ అయిపోయిన తర్వాత ఆ 1,000 రూపాయలు పాల బిల్లు కట్టుకునే విధంగా చూసుకునేలాగా ఒక 2 రోజుల డబ్బుల్ని ఒక పక్కన పెట్టుకోవాలి పాల బిల్లు కట్టడానికి. తర్వాత ఇంకొక 2 రోజుల డబ్బులు ఒక 1,000 రూపాయలు వస్తాయి కదండి. అంటే రోజుకి 500 రూపాయలు చొప్పున వస్తాయి కదా కొంతమందికి సంపాదన. అలాంటి వాళ్ళకు 2 రోజులు మళ్ళీ ఇంకొక 2 రోజులు 1,000 రూపాయలు అవుతాయి కదా. ఆ 2 రోజులు 1,000 రూపాయలు వచ్చేసేసి సరుకులు తెచ్చుకోవాలండి. అలా సరుకులు తెచ్చుకొని ఆ నెల మొత్తం మీద 1,000 రూపాయల సరుకులు యూజ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇంకొక 2 రోజులకి ఒక 1,000 రూపాయలు అవుతాయి కదా. ఆ 1,000 రూపాయలు వచ్చేసేసి పిల్లల చదువులకైతే ఉపయోగించాలి. అంటే స్టడీకి అలా పంపిస్తూ ఉంటే స్టడీ ఫీజు కట్టుకోవచ్చు. స్టడీకి పంపించిన వాళ్ళైతే మటుకి ఆ 1,000 రూపాయలు అనేటివి స్కూల్ ఫీజెస్కి ఉపయోగపడతాయి కదా. ప్రతి నెల కూడాను అంటే ఇలా రోజువారీ సంపాదన వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అయితే మట్టికి రోజుకి 500 రూపాయలు వస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఒక 2 రోజులకి ఒక 1,000 రూపాయలు అవుతాయి కదా. ఆ 1,000 రూపాయలు అనేటివి ప్రతి నెలలో కూడాను ఇలానే
ఒక 1000 రూపాయలు చొప్పున పిల్లల చదువులకు ఉపయోగించుకున్నాం అనుకోండి, అంటే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇయర్ మొత్తం మీద కలిపి మనము ఒక 12,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం కదండి. ఇలా అయితే మటుకి మనకి సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదండి. ఈ 12 నెలలు కూడాను నెలకి 1000 రూపాయలు చొప్పున పిల్లల చదువులకైతే తీసి పక్కన పెట్టుకుంటాం కదా. అప్పుడు 12,000 రూపాయలు అయితే అవుతాయి కదండి. ఈ 12,000 రూపాయలకి ఇంకొంచెం అమౌంట్ అనేది యాడ్ చేసుకొని, ఇప్పుడు డబ్బులు గవర్నమెంట్ అనేది చదువులకి పిల్లలకి అలా వేస్తూ ఉంది కదా, ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపేసేసి చక్కగా ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లో అయితే చదివించుకోవచ్చు. అలా అయితే ప్లాన్ చేసుకోవాలి. పిల్లల చదువులకి మట్టికి ఒక 1000 రూపాయలు, అంటే ఒక 2 రోజుల డబ్బుల్ని పిల్లల చదువులకి తీసుకొని ఓ పక్కన అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక 3 రోజుల డబ్బులు అయితే మట్టుకి ఒక 1,500 రూపాయలు వస్తాయి కదా, అంటే రోజుకి 500 రూపాయలు చొప్పున 3 రోజులకి 1,500 రూపాయలు అయితే వస్తాయి కదా. ఈ 1,500 రూపాయలు పెట్టి బియ్యం తెచ్చుకున్నాం అనుకోండి, నెల మొత్తం ఆ బియ్యమే యూజ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. కొంచెం మనం ప్లాన్గా చేసుకున్నాం అనుకోండి, అంటే కొంచెం పొదుపుగా ఆలోచించామనుకోండి, బియ్యాన్ని ఒక 2 మంత్స్ వచ్చే విధంగా కూడా మనము చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ టైము టిఫిన్ అలా చేసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్నూన్ అన్నము అండ్ ఈవినింగ్ టైం కూడా అన్నం అలా వండుకుంటూ ఉన్నామనుకోండి, కొంచెం రైస్ అనేటివి మనం ఆదా చేయొచ్చు కదా. అంటే కొంతమంది 3 పూట్ల కూడా అన్నం వండుకుంటూ ఉంటారు కదా, అలా కాకుండా ఒక పూట టిఫిన్ అయితే చేసుకొని ఇంకా 2 పూట్ల అన్నం వండుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి, ఆ బియ్యాన్ని ఒక 2 మంత్స్ వచ్చే విధంగా చూసుకున్నాం అనుకోండి, చక్కగా నెక్స్ట్ మంత్ ఇంకొక 1000 రూపాయలు, అంటే నెక్స్ట్ మంత్ ఇంకొక 1,500 రూపాయలు మనం సేవ్ చేసినట్లే కదండి. అలా అయితే ప్లాన్ చేసుకునే విధంగా చూసుకోండి. కొంచెం పొదుపుగా ఖర్చులు ఇప్పుడు మనం కొంచెం పొదుపుగా ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి డబ్బులు అనేటివి సేవింగ్స్ అయితే అవుతాయండి. లేనప్పుడు డబ్బులు వాళ్ళని వీళ్ళని అడిగే కన్నా ఉన్నప్పుడు మనం పొదుపుగా ఖర్చులు చేసుకుంటాం, సేవింగ్స్ చేసుకుంటాం బెస్ట్ కదా. ఇంకా తర్వాత ఇంకొక 2 రోజుల డబ్బులని అయితే ఒక 1000 రూపాయలు వస్తాయి కదండి, ఆ 1000 రూపాయలు ఫ్రూట్స్ తెచ్చుకునే విధంగా చూసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకొక రోజు డబ్బులు 500 రూపాయలు వస్తాయి కదండి, ఆ 500 రూపాయలని మనము నెల మొత్తము కూరగాయలకైతే యూజ్ చేయాలి. అది కూడాను ఒక 2 వీక్స్కి కూరగాయలు తెచ్చుకునేలా చూసుకోవాలి. 2 వారాలకి ఒక 250 రూపాయలు చొప్పున కూరగాయలు తెచ్చుకునేలా చూసుకోవాలి. ఇంకా తర్వాత అంటే మొత్తం మీద మనము ఒక వరుసనే ఒక 20 రోజులైతే వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చులు చేసేసుకుంటూ ఉంటామండి. అంటే అవసరాలకి, ఇంట్లో నిత్యావసర వస్తువులకి వాటికి ఒక 20 రోజుల మట్టికి వరుసనే ఖర్చులు చేస్తూ ఉంటాము. తర్వాత 10 రోజులు మనము సేవింగ్స్ చేసుకుంటాము. అంటే రోజుకి 500 రూపాయలు వస్తాయి కదా, అవి ఒక 10 రోజుల మట్టికి సేవింగ్స్ చేసుకుంటాము. ఒక 20 రోజుల మట్టికి ఖర్చులు చేస్తాము. ఆ 20 రోజులు కూడాను ఇప్పుడు దాకా నేను మీకు కూరగాయల బట్టికి చెప్పాను కదా, కూరగాయలకు ఒక 500 రూపాయలు తీసుకొని నెల మొత్తం మీద ఆ కూరగాయలే ఉపయోగించుకోవాలని చెప్పాను కదా. ఇంకా తర్వాత ఇంకొక 1000 రూపాయలు, అంటే ఇంకొక 2 రోజుల డబ్బుల్ని ఒక 1000 రూపాయల లాగా చేసుకొని ఆ 1000 రూపాయలు పెట్టి మనము టీవీ బిల్లు కానీ, ఫోన్ బిల్లు కానీ, ఇంకా కరెంటు బిల్లు కానీ అవి యూజ్ చేసుకునే విధంగా ఓ పక్కనైతే పెట్టుకోవాలి. అంటే మనము ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ కూడాను మంత్ స్టార్టింగ్లోనే కడతాం కాబట్టి అందుకని చెప్పేసి ఫస్ట్ 20 రోజుల మటుకి అన్ని అవసరాలకి, అన్ని ఖర్చులకి చేసుకునే విధంగా చూసుకోవాలి. తర్వాత చివరిలో 10 రోజుల మట్టికి సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇక్కడైతే మట్టికి ఇలా రోజు సంపాదించే వాళ్ళు అయితే మట్టికి ఇంకా తర్వాత ఇంకొక 2 రోజుల డబ్బులు ఒక 1000 రూపాయలు అవుతాయి కదండి, ఆ 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కానీ ఇంకేదన్నా అవసరాలకి ఉపయోగించుకునేలా చూసుకోవాలి. ఇంకా తర్వాత ఒక 3000 రూపాయలు అనేటివి, అంటే ఒక 6 రోజుల డబ్బులు అనేటివి మనము ఇంటద్దె కట్టుకునే విధంగా చూసుకోవాలి. అంటే ఇప్పటికి ఒక 14 రోజుల డబ్బులే మనం ఖర్చులు చేస్తాం కదా, ఇంకా కదమా 6 రోజుల డబ్బులు 3000 రూపాయలు అయితే వస్తాయి కదండి. ఆ 3000 రూపాయలకి మనము ఇంటికి రెంట్ అనేది కట్టుకునే విధంగా చూసుకొని ఇంకా తర్వాత 10 రోజుల డబ్బులు అనేటివి మనము సేవింగ్స్ చేసుకోవాలి. ఒక 5,000 అయితే వస్తాయి తర్వాత 10 రోజులకి కలిపి. ఆ 5,000 రూపాయలని ప్రతి నెల కూడాను సేవింగ్స్ అనేటివి చేసుకున్నాం అనుకోండి, ఇలా 1 ఇయర్ పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి మనకి 60,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. చక్కగా ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది ఒకసారి ట్రై చేయండి. ఒక నెల ట్రై చేసి చూడండి. చక్కగా ఇలా సేవ్ ఒక నెల ట్రై చేశారనుకోండి, ప్రతి నెల కూడా మీకే అలా అలవాటు అవుతూ ఉంటుంది. అంటే 2 రోజులకి ఒక 1000 రూపాయలు అలా అవుతాయి కదా, అలా 2 రోజులకి 1000 రూపాయలు అయిన తర్వాత ఖర్చులు చేసుకునే విధంగా చూసుకోవాలి. బియ్యం మట్టికి 3 రోజులు దాచుకున్న డబ్బులు పెట్టి బియ్యం కొనుక్కోవాలి. అలా అయితే ప్లాన్ చేసుకోండి. అంటే ఒక 14 రోజులు డబ్బులు పెట్టి ఇంట్లో బియ్యానికి, ఇంకా సరుకులకి, ఇంకా పిల్లల చదువులకి, ఇంకా ఫ్రూట్స్కి, కూరగాయలకి, వీటికి ఖర్చులు చేసుకుంటూ ఉండాలి. తర్వాత 6 రోజుల డబ్బులు అయితే మట్టికి మనము ఇంటద్దె కట్టుకునే విధంగా చూసుకోవాలి. తర్వాత 10 రోజుల డబ్బులు అయితే మనము
సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగానే ఒక బుక్లో రాసుకొని చూసి ఒక నెల ట్రై చేయండి. నెలకు 500 రూపాయలు వచ్చేవాళ్ళు నెక్స్ట్ మంత్ ట్రై చేసి చూడండి. ప్రతి నెల కూడాను అలానే చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి 1 ఇయర్కి 60,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. డబ్బులు ఉన్నప్పుడే మనం పొదుపుగా ఆలోచించి సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, లేనప్పుడు వాళ్ళని వీళ్ళని అడగకుండా మన అవసరానికి మన డబ్బులు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇంట్లో ఉంటూనే ఆడవాళ్ళము మన హస్బెండ్స్కి ఏమీ సపోర్ట్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటాం కదండి. అంటే మనం ఫైనాన్షియల్గా డబ్బులు అనేటివి ఏం సంపాదించలేం కదండి. మన హస్బెండ్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ అదేది మనం ఇవ్వలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళైతే మటుకి ఇలా కనుక వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే పొదుపుగా ఆలోచించి సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకు కూడా మన మీద ఒక నమ్మకం అనేది ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు డబ్బులు అనేటివి ఇస్తూ ఉంటారు. మన అవసరానికి మనము ఆ డబ్బులు అనేటివి ఉపయోగించుకోవచ్చు. చక్కగా ఇలా సేవ్ చేసుకున్న డబ్బులు ఇంట్లో మంచికి ఉపయోగించుకోవటం బెస్ట్ అండి. అంటే మంచి వాటికి ఉపయోగించుకోవటం బెస్ట్, వేస్ట్ కొనుక్కునే కన్నా. లేదు అనుకుంటే ప్రతి నెల కూడాను 5,000 రూపాయలు కంపల్సరీగా సేవ్ చేసుకుంటాము అనుకుంటే ఏదైనా స్కీమ్లో కట్టుకోండి. స్కీమ్లో కట్టుకున్నా కానీ డబ్బులు అనేటివి రెట్టింపు అవుతూ ఉంటాయి కదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు అని ఆలోచించకుండా కొంచెం పిసినార్తనంగానే ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకు అవసరమైనప్పుడు డబ్బులు అనేటివి ఉపయోగించుకోవచ్చు. ప్రతిదీ కూడాను డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి డబ్బులు మనం ఇప్పుడు పొదుపుగా ఖర్చులు చేసి డబ్బులు సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకోండి. అంటే నేను ప్రతి వీడియోలో ఈ మనీ సేవింగ్ ఐడియాస్ ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి, నేను అంతకుముందు ఎక్కువ ఖర్చులు చేసేస్తూ ఉండేదాన్ని. ఈ మనీ సేవింగ్ ఐడియాస్ చేసుకోవటం వల్ల నాకు కొంచెం ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది. నాలాంటి వాళ్ళు కొంతమంది అన్నా నేర్చుకుంటారని చెప్పేసి మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తున్నానండి. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం మంచి కంటెంటే ఉంటుంది మన ఛానల్లో. రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇంకా ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంటే ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది కదండి. మన ఛానల్లో మంచి కంటెంటే ఉంటుంది. ఇలా మనీ సేవింగ్ ఐడియాస్ కానీ ఇంకా చాలా ఉపయోగపడే వీడియోసే ఉన్నాయండి. స్కీమ్స్ గురించి, అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి, ఇంకా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రిమైనింగ్ వీడియోస్ ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఇంక ఈ వీడియోలో అయితే మట్టుకి రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళకైతే చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏ వీడియో అంటే రోజుకి ఎంత శాలరీ వచ్చే వాళ్ళకి వీడియో చేయాలనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.